హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టూరిస్ట్ ఫ్యామిలీ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్‌స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 6 minutes రన్ టైం అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫ్యామిలీ అయితే ఉంటారన్నమాట. వాళ్ళు శ్రీలంక నుంచి అయితే మైగ్రేట్ అయిపోయి ఎవరికి తెలియకుండా బోట్ లో ఇండియాకి అయితే షిఫ్ట్ అవడం జరుగుద్ది. అది కూడా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇండియాకి వచ్చి అలా సెటిల్ అయ్యారు. మరి వాళ్ళు అక్కడ పడిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆ ఫ్యామిలీ ఏం చేశారు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అబ్బాబ్బాబ్బా ఒక మంచి మూవీ చూసి చాలా కాలం అయిపోయింది భయ్య. ఈ మధ్యన వచ్చే మూవీస్ అన్ని కూడా యాక్షన్, థ్రిల్లర్స్, ఫ్యామిలీ పరంగా డ్రామాస్ ఉన్నప్పటికీ కూడా ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పెట్టేసి అలా పడితే అలా తీసుకెళ్లిపోతున్నారు. బట్ ప్యూర్లీ ఒక ఫ్యామిలీ డ్రామా, ఎటువంటి ఫీలింగ్స్ అట్ చేయకుండా మంచిగా హ్యాపీగా స్టార్ట్ టు ఎండ్ మూవీ చూస్తున్నంత సేపు మీ ముఖం మీద ఒక స్మైల్, అక్కడక్కడ కొంచెం బాధ, కళ్ళంట నీళ్లు. ఈ టైప్ మూవీ చూసి చాలా కాలం అయిపోయింది. నాకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. టూరిస్ట్ ఫ్యామిలీ అన్నది స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. తీసుకున్న కాన్సెప్ట్ రొటీన్ అయినప్పటికీ బట్ వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంటుంది. త్రూ అవుట్ ద మూవీ ఎమోషనల్ పరంగా క్యారీ చేస్తారు, బాగా వర్కౌట్ అవుతుంది. రైటింగ్స్ చాలా బాగుంటాయి, సీన్స్ అన్ని కూడా చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు. అండ్ సెటప్స్ అయితే చాలా బాగా సెట్ చేసుకున్నారు. స్టార్టింగ్ నుంచి కొన్ని సెటప్స్ అయితే ఉంటాయి, వాటికి పే ఆఫ్ సీన్స్ కూడా ఉంటాయి. ప్రతిదానికి పే ఆఫ్ సెట్ చేసుకుంటారు. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. పే ఆఫ్ సీన్స్ అన్నవి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు మీరు. అండ్ మెయిన్ గా ఎంత ఎమోషనల్ వెళ్ళిపోతున్నా సరే గానీ మూవీ మధ్యలో ఒక చిన్న కామెడీ బిట్ అయితే ట్రై చేస్తారు భయ్య. చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. అరే ఏంటర్ ఎంత ఎమోషనల్ మూమెంట్ లో కామెడీ అన్న ఫీల్ అయితే రాదు మీకు. ఆ ఎమోషనల్ మూమెంట్ లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. త్రూ అవుట్ ద మూవీ హ్యూమర్ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు, నాకు వర్కౌట్ అయ్యింది. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ గా సిమ్రాన్ గారు, యోగి బాబు గారు, శశికుమార్ గారు, ఎంఎస్ భాస్కర్ గారు, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎమోషనల్ గా కనెక్ట్ అవడానికి ఈ క్యారెక్టర్స్ కి ఈ యాక్టర్స్ అయితే చాలా బాగా సూట్ అయ్యారు. మెయిన్ గా అక్కడే బాగా వర్కౌట్ అవుతుంది మూవీ అన్నది మీకు. త్రూ అవుట్ ద మూవీ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎమోషనల్ మూమెంట్స్ కావాలా ఉన్నాయి, ఫ్యామిలీ డ్రామా కావాలా ఉంది, సాంగ్స్ కూడా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ గా ఉంటుంది. కరెక్ట్ గా ఎమోషనల్ సీన్స్ అయితే బాగా ఎలివేట్ చేస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది. అండ్ కామెడీ కావాలా, అది కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది, ఎక్కడ కూడా తగ్గదు. అండ్ లవ్ పరంగా కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు భయ్య, అందులో అయితే డౌటే లేదు. ఫుల్ ప్యాకేజ్ అని చెప్తాను నేను ఈ మూవీ అయితే. బట్ ఫైట్లు, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ మూమెంట్స్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు భయ్య. మీరు అవి ఎక్స్పెక్ట్ చేసి మరీ చూసారంటే అది మీ తప్పు అవుద్ది, మూవీ తప్పు అవ్వదు. సో అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్యూర్లీ ఒక ఫ్యామిలీ వాచబుల్ మూవీ చూద్దాము, డ్రామా, ఎమోషన్, లవ్ ఇలాంటివన్నీ వర్కౌట్ అయితే చాలు అనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. బట్ సబ్ టైటిల్స్ పెట్టుకోండి, ఎందుకంటే అక్కడక్కడ కొన్ని తమిళ వర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అందుకని సబ్ టైటిల్స్ కూడా పెట్టుకుని చూసుకుంటే ఇంకా మీకు బాగా అర్థమవుద్ది. బట్ తెలుగు డబ్బింగ్ అయితే సూపర్ గా సెట్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.